హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనము చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయే గుత్తి వంకాయ కూరని ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను ఇంట్లో ఎలా చేస్తానో మీకు అలా చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సినవి చిన్న వంకాయలు చాలా చిన్నగా చూసి పుచ్చులు అవి లేకుండా చూసుకొని కోసుకొని నీళ్ళలో వేసి ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే అవి నల్లబడిపోతాయి. ఒక 8 వరకు తీసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ నువ్వులు, ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి, ఒక 2 స్పూన్స్ వరకు జీలకర్ర అండి. దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఒక 5-6 స్పూన్స్ వరకు. ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును ముందుగానే నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి. అలాగే కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ఒక చిన్న సైజు ఎల్లిపాయలు, అల్లం చిన్న చిన్న ముక్కలుగా ఒక చిన్న ముక్క తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా 2 సగానికి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, అలాగే బిర్యానీ ఆకు. ఇవండి కావాల్సిన పదార్థాలు. చాలా సింపుల్గా ఈజీగా నేను ఇంట్లో ఎలా చేస్తానో మీకు అలా చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించేసి హీట్ అయ్యాక పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, జీలకర్ర వేసుకొని దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఆయిల్ వేయకూడదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి. మాడిపోకుండా కొద్దిగా సిమ్లో కంటే కొద్దిగా మీడియంలో పెట్టుకొని చూసారా ఎంత చక్కటి వాసన వస్తుందో వేగుతుంటే. వీటిని బాగా వేయించుకొని పల్లీలు కూడా వేగాక దీన్ని పక్కన పెట్టేస్తాం. చల్లగా అయ్యాక మిక్సీలో వేసుకోవాలండి. వేడివేడిగా వేయకూడదు, మిక్సీ పాడైపోతుంది. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి పల్లీలు కూడా. మనం ఇలా ఈ మూడింటిని ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకొని ఒక డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవి చల్లగా అయ్యే వరకు మనము వంకాయలను ఫ్రై చేసుకుంటాం. వంకాయలో ఉన్న నీళ్ళని తీసేసి వాటిని బాగా దులుపుకోవాలండి. తర్వాత ఆయిల్ వేసుకుందాం. 5 స్పూన్స్ వేసుకోవాలండి. వేసుకున్నాక మనము వంకాయలను ముందుగా ఫ్రై చేసి తీసుకున్నాం. చూసుకోవాలండి, వంకాయ కట్ చేసేటప్పుడు పురుగులు ఏమన్నా ఉంటే చూసి మనం వాటిని తీసేసుకొని చక్కగా ఇవి తొడుమలు కూడా కాడలు కూడా ఎక్కువ పొడుగు లేకుండా మీడియం సైజ్ పెట్టుకోవాలి. చిన్న వంకాయలు అయితేనే ఈ గుత్తి వంకాయ కూరకు చాలా టేస్టీగా చూడటానికి బాగుంటుంది. నూనె కాగిన వెంటనే వీటిని మనం వేసుకొని కొద్దిగా మధ్య వరకు స్టవ్ మీడియంలో పెట్టాలండి. వంకాయలు మగ్గే వరకు మనము వీటి పల్లీలు, నువ్వులు, కొబ్బరిని మనం మిక్సీ చేసుకున్నాం. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర, వెల్లిపాయలు, అల్లము, వేసి ఇందులోనే కారం, 2 స్పూన్స్ వరకు కారం, పసుపు,
ధనియాల పొడి, గరం మసాలా ఒక స్పూన్, దాని తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు అని మీరు ఎంత తినగలరో చూసుకొని అంత తీసుకోవాలి. దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా, ఎందుకంటే మనం నీళ్ళలో వేసాం కదా, చిరుకుగా ఇది జాగ్రత్తగా తీసుకొని సిమ్లో పెట్టేసుకొని కలపాలి. లేకపోతే మొహం అంతా పడిపోతుంది. ఇంకా కొద్దిగా ఫ్రై కావాలండి. మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం మనం ఫ్రై చేసుకుందాం. ఇలా పొడి పొడిగానే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం వేయకూడదండి. ఇలాగే మనం పొడి పొడిగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మసాలా బాగా ఫ్రై అయితే మనకు చాలా రుచిగా ఉంటాయండి. దీంట్లోనే ఎక్కువ శాతం మనకు ఇదంతా కర్రీ అయిపోతుంది. ఆ తర్వాత ఈజీగానే మనం అంతా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఇక్కడ ఫ్రై అయిపోతే మనకి ఎంతో సాఫ్ట్గా ఉడికిపోతాయండి. కాబట్టి ఇంకా 2 మినిట్స్ మనం వీటిని మగ్గించుకుందాం. చూసారా, చాలా వరకు మగ్గిపోయింది. వీటిని ఇంకొక 2 సెకండ్స్ వరకు ఇలాగే మనం మగ్గించుకుందాం. ఇంకొద్దిగా మగ్గితే మనకు కర్రీ చేసుకోవచ్చు. మసాలాలు అవన్నీ వేసి ఒక 2 సెకండ్స్ వరకు అది కలిపేసి చాలా వరకు మెత్తగా పడుతుందండి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఆయిల్ అంతా తీసేసి ఒక బౌల్ పక్కన పెట్టేసుకొని మనం ఇదే కడాయిలో ఇంకొక 1 or 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత తేజ్పత్త, ఆనియన్, ఉల్లిపాయలు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలండి, లేకపోతే మొహం మీద చిలుతుంది. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయని అవసరం లేదండి. మనం ఆల్రెడీ పొడిలో వెల్లుల్లి అల్లం కలిపి వేసాం కదా, కాబట్టి దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయని అవసరం లేదు. మీడియంలో పెట్టుకొని మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేస్తున్నప్పుడే కొద్దిగా మనము పసుపు వేస్తాం. ఆల్రెడీ అందులో వేసాం కదా, కొద్దిగా చూసి మంచి కలర్ రావాలి. కొద్దిగా ఉల్లిగడ్డ కలర్ చేంజ్ అయితే మనకు సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. ఇప్పుడు మనం ఈ వంకాయలను కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని జాగ్రత్తగా ఈ ఉల్లిపాయ దీంతో మనకు ఇది ఉడికిపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. కాబట్టి ముందుగా మనం మసాలా వేసుకుందాం. ఒక 2 సెకండ్స్ అలా కలిపేసి మనం తయారు చేసి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఇది వేసేది. వేసేసి బాగా కలిపి ఇలా లోతైన గిన్నెలో చేసుకుంటే కూర చేయడానికి చాలా వీలుగా ఉంటుందండి. ఒక 2 సెకండ్స్ అలా కలిపేసి ఈ మసాలా అంతా ఈ వంకాయలకు పట్టేటట్టు ఇలా కలిపేసి
మనము మూత పెట్టేసుకుందాం. స్టవ్ మీడియంలోనే ఉండాలండి. ఒక 5 minutes వరకు తర్వాత చూడాలండి. తర్వాత మనము ఇందులో చింతపండు రసం వేసుకుందాం. అలాగే కావాల్సినంత మనకి ఎలా కొద్దిగా వాటర్ వేసుకొని, మరీ పలసగా కాకుండా ఎక్కువ వాటర్ పోయకూడదని వంకాయలు మనం ఇంకా పూర్తిగా ఉడికేసి మనకు మంచి కలర్ ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనము దీన్ని మీడియంలో పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకొని చింతపండు దాంట్లోనే వేసేసుకొని మనం బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మనం కొద్దిగా మీడియంలో పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు మనం దీన్ని ఉడికించుకుందాం. చూసారా 5 minutes తర్వాత ఇంత చక్కటి వాసనతో కూర ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని మనం ఆయిల్ పూర్తిగా పైకి వచ్చే వరకు దీన్ని మనం ఉడికించుకుందాం. అప్పుడు వంకాయలలోకి బాగా మసాలా పట్టి మనకి మంచి టేస్ట్ వస్తుంది. కాబట్టి ఇంకా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం మీడియంలోనే పెట్టేసుకొని కర్రీని ఉడికించుకుందాం. మరోసారి చెక్ చేసుకున్నామండి. చూసారా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది. వంకాయ కూడా ఆల్మోస్ట్ మసాలా పట్టింది. ఇంకొక 2 minutes తర్వాత ఇంకా కంప్లీట్గా ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడు మనకు కర్రీ రెడీ అవుతుంది. ఈ టైంలోనే మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తాం. ఒక 2 minutes వరకు మళ్ళీ మూత పెట్టేస్తాం. చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనకు కావాల్సినంత గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఈ స్టేజ్లోనే మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మరీ చిక్కగా అయిపోతే బాగుండదండి. కొద్దిగా చపాతీలోకి పూరీలోకి తినడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఉంటే గ్రేవీ మీకు కావాలంటే ఉప్పు చెక్ చేసుకొని సాల్ట్ మీకు కావాల్సినంత వేసుకోవచ్చండి. ఇప్పుడైతే సరిపోయిందండి ఈ సాల్ట్. నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. చూసారా గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుంటాం.